హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు టిఫిన్ ఏంటంటే రాగి జావ అండి. రాగి జావ, కోడిగుడ్డు, బాదం. రోజు టిఫిన్ చేస్తున్నాను కదా, బోర్ ఉందండి. ఈరోజు రాగి జావ చేద్దాంలే అనేసి చేసాను. కూర అయితే బీరకాయ కూర అండి. యాక్చువల్లీ బీరకాయలో ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అంటే, బీరకాయ పచ్చి రొయ్యలు వండుకోవచ్చు, బీరకాయ ఎండు రొయ్యలు వండుకోవచ్చు, బీరకాయ పెసరొడియాలు వండుకోవచ్చు, బీరకాయ ఉత్తిది మసాలా పెట్టి వండుకోవచ్చు, బీరకాయ పాలోస్ వండుకోవచ్చండి, బీరకాయ కోడిగుడ్లు వండుకోవచ్చు. నాకైతే అవే గుర్తున్నాయి. మీకు ఏమైనా తెలిస్తే, నేను చెప్పినవి కాకుండా వేరే ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ప్లస్ బీరకాయలో కేజీ బీరకాయలు అయితే కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2-3 వేస్తే సరిపోతాయండి. బీరకాయ కూరలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకూడదండి, తీపి వచ్చేస్తుంది. అలాగే బీరకాయ కూర ఎక్కువ కారం పట్టకూడదండి, పట్టదు కారం, ఎందుకంటే తక్కువ మిరగాయలు వేసుకోవాలి, పచ్చిమిరకాయలు. ఉప్పు కూడా తక్కువ పడుతుందండి బీరకాయ కూరలో. కూరలు వండేటప్పుడు ఏ కూరకి ఎంత కారం పడుతుంది, ఏ కూరకి ఎంత ఉప్పు పడుతుంది తెలుసుకుని వండితే చాలా టేస్టీగా ఉంటాయండి కూరలో. మా అక్క అయితే అలానే వండుతుందండి. ఉల్లిపాయ కోసినప్పుడు ముక్కలు కోసుకోవడానికి దాన్ని 2 చెక్కల కింద చేస్తాం కదా, ఒక చెక్క పక్కన పడుతుందండి ఒక్కొక్కసారి. ఏంటి ఒక్క చెక్కకి ఏమైపోతుంది కూర, ఎందుకు పక్కన పడుతుంది అనుకునేదాన్ని నాకు తెలియక. తర్వాత నేను అడిగితే అప్పుడు చెప్పేదండి, ఈ కొన్ని ఉల్లిపాయ ముక్కల్లో కూర టేస్ట్ మారిపోతుంది, తీపి వచ్చేస్తుంది కూర, అందుకుని చూసుకుని వేసుకోవాలి అని చెప్పేది. కోసేటప్పుడు ఒక్క పచ్చిమిరకాయ పక్కన పెడుతుందండి, ఎందుకంటే ఆ కారం ఎక్కువైపోతుంది. అంత చూసి వండినప్పుడు కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లస్ మనం ఏదైనా ఆడవాళ్ళు మనం ఏదైనా వంటగదిలో చేసేటప్పుడు వండేటప్పుడు అంటండి చాలా ప్రేమగా ఉండాలంటండి. మనం ప్రేమగా వండినప్పుడు అంటండి అది తినని వాళ్ళకి కూడా ప్రేమ అంటే ఏంటో తెలుస్తుందంటండి. మన పిల్లలకి మనం వండుతున్నప్పుడు, మన భర్తకి మనం వండుతున్నప్పుడు, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మనం వండినప్పుడు మనసులో వాళ్ళ మీద ప్రేమభావంతో మనం వండినట్లయితేనంటండి, అది తిన్నప్పుడు కూడా వాళ్ళకి కూడా సేమ్ అదే ఫీలింగ్, మనం అంటే ప్రేమతో ఉంటారంటండి. అసలు అది సైకాలజీ అండి. ప్రేమతో చేయమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ప్రేమతో సాధించలేనిదంటూ ఏదీ లేదండి. ప్రేమతో అన్నీ సాధించవచ్చు. కొంతమంది ఉంటారండి, మనం ఎంత ప్రేమ చూపించినా పక్క వాళ్ళు లేని చెప్తూ ఉంటారు. పిల్లలకైనా సరేనండి, ఇంట్లో ఎవరికైనా సరే కొంతమంది ఉంటారండి విడగొట్టడానికి చూస్తారండి. అలాంటిటప్పుడు మనం ఎంత ప్రేమ చూపించినా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మాటలే తీయగా ఉంటాయండి. ఇంకా అలాంటిటప్పుడు మనం ఏమీ చేయలేము. అయినా మనం ఓపికగా ఎదురు చూడాలండి. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాలం చెప్పే సమాధానానికి మనం ఎదురు చూడాలండి. ఎందుకంటే మనం ఎంతటి వాళ్ళం, మనం ఏదీ చేయలేం, మన వల్ల ఏదీ సాధ్యం కాదు. అలా అని కాదు, సాధ్యం కాదంటే కాదని కాదు, మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలా. కానీ కాలం అనేది అన్నిటికీ సమాధానం తప్పకుండా చెప్తుందండి. దానికై ఎదురు చూడాలి. ఓకే, మనం ప్రేమ గురించి కదా మాట్లాడుకుంటున్నాము. ఏదైనా మనం ప్రేమతో చెయ్యాలండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గెస్టులు వస్తే మనం మన ఇంట్లో మనుషుల్ని ఎలా చూసుకుంటామో వాళ్ళ పట్ల కూడా అదే ప్రేమాభావంతో మనం ఉండాలండి. ఎందుకంటే వీళ్ళు ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతారులే, ఏంటి వీళ్ళకి పెట్టేది అనేసి మనం చేసింది కూడా దాచుకుని, అలా కాకుండా మనం ఎంతో ప్రేమతో మనం మన దగ్గర 10 రకాలు వండుకున్న రోజు వాళ్ళు రమ్మంటే మన దగ్గరికి రారండి. వాళ్ళు వచ్చిన రోజే మనం మన దగ్గర ఉన్నది మనం ఏది వండితే అది ప్రేమగా మాట్లాడి ప్రేమగా పెట్టి మనం ఫేస్ చూసేటప్పటికి మనం ప్రశాంతంగా ఉన్నామనుకోండి, మన 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 మొహంలో ప్రశాంతత వాళ్ళకి కనపడుతూ ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారండి, నేను ఒకరోజు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఇంత ప్రేమగా ఉన్నారు, ఇంత ప్రేమగా పెట్టారు, ప్రేమగా వడ్డించారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆవిడ మొహంలో ఇసుకుదల అనేది ఉండదు అని చెప్పుకుంటూ ఉంటారండి. కూర ఏమైందో చూద్దాము. అదే మనం ఎప్పుడు మొహం రాల్చి పూల్చుకుని చాలా విసుగుదలతో అలా ఉన్నామనుకోండి, వాళ్ళు కూడా అదే గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడూ. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజే మన ఇంటికి వస్తారు, కానీ
చాలా సంవత్సరాల వాళ్ళు మన అన్నీ ఇక్కడ జరిగినవన్నీ వాళ్ళకి గుర్తుంటాయండి. అందుకని మనం చాలా అంటే జాగ్రత్త అంటే ఏదో నటించడం కాదులేండి. కొంతమంది నటిస్తూ ఉంటారు. మన ఒరిజినాలిటీని బట్టే ఉంటుంది. నటన అనేది ఎన్ని రోజులో దాగదండి. కొంతమంది నటిస్తూ ఉంటారు కావాలని మనుషుల్ని ఆకట్టుకోవడానికి. కొంతమంది ఉంటారు జగడగుండులండి. ఎదుటి వాళ్ళని చెడగొడతా ఉంటారు. ఎదుటి వాళ్ళ పిల్లల్ని చెడగొడతా ఉంటారు. ఎదుటి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని విడదీస్తూ ఉంటారు. వాళ్ళు నటిస్తూ ఉంటారండి. నటన కాదండి, నిజం అనేది శాశ్వతం. నటన అనేది కొద్ది కాలమేనండి. నటనని ఎప్పుడు కూడా శాశ్వతం అని అనుకోకూడదండి. ఎప్పుడు శాశ్వతమైనది ఏంటంటే ప్రేమ, నిజాయితీ శాశ్వతం అండి. అవి మనకు కూడా వస్తాయి. అంతేకాని నటన అనేది ఏదో ఒక రోజు బయటపడుతుందండి. నిజాయితీ ముందు నటన నెగ్గుతుందండి. కానీ ఎంతకాలం అండి? కొంతకాలము. నిజాయితీ అనేది తెలిసినప్పుడు నటన ఎంత పెద్దదైనా సరే అది ఓడిపోవలసిందేనండి. నిజాయితీ అనేదే కావాలండి మనిషికి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా ప్రేమను చూపించాలి. కానీ ఈ రోజుల్లో అలా మాట్లాడితే మనుషులు పని చేయట్లేదండి. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ కింద చూస్తున్నారండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళని. నటించేవాళ్ళు వెనకాల ఒక మాట ముందు ఒక మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళే చాలా మంచివాళ్ళు అవుతున్నారండి. కానీ అది శాశ్వతం కాదండి. అది అక్కడికి రాదండి. అది మంచిది కూడా కాదు. అది ఎప్పుడైనా నిజాయితీ అయిన మాట, నీతి అయిన సొమ్ము అక్కడికి వస్తాయండి ఎప్పుడూ కూడానండి. ఈరోజు మనది అని అనుకుంటాం మనం, కానీ రేపు మనది కాదండి. ఈరోజు మనం చేసిన దాన్ని బట్టే రేపొద్దుట మనకి ఏదైనా వచ్చేదైనా రేపొద్దుట మనకి ఎలా జరుగుతుందో ప్రతి ఒక్క నిమిషం కూడా ఈరోజు మనం చేసిన దాన్ని బట్టే రేపు మనకు జరుగుతుందండి. ఏదైనా సరే మీకు క్రియలే వస్తాయని చెప్పాడు దేవుడు. అందుకని కాబట్టి మన క్రియలే జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని మన మాటలతో కానీ మన ప్రవర్తనతో కానీ ఇబ్బంది పెట్టే వారముగా ఉండకూడదండి. ప్రేమ పూర్ణులుగా ఉండాలి. ఎవరి పట్ల అయినా సరే ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమతోనే మాట్లాడాలి. ఓకే, మిమ్మల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. మీరు బాగోకుండా ఉంటే సంతోషపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా ప్రేమించండి, ఏమీ అనొద్దు. ఎందుకంటే వాళ్ళని కూడా ప్రేమతోనే గెలవండి. పైకి ఏమీ అనొద్దండి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అనుకోవడం, మనసులో వదిలేయడం, దాన్నే పట్టుకుని ఉండకూడదండి. అలా ఉంటే మీ హెల్త్ కూడా పోతుందండి. అలా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే నీటి మీద బుడగ లాంటిది ఈ జీవితం. అలాంటిటప్పుడు ఏదో జరిగింది, ఎవరో ఏదో అన్నారని దాన్నే పట్టుకుని ఉంటే నీటి మీద బుడగలాంటి ఈ జీవితం ఎన్నాళ్ళో ఉండలేమండి. అందుకనే మన అన్నీ కూడా నీటి మీద బుడగలాగే తీసుకోవాలండి. వాటిని అలా చూడడం, అలా వినడం, అలా వదిలేయడం. దాన్ని ఎప్పుడు కూడా స్టోరేజ్ అనేది మనసులో ఉంచుకోకూడదండి. స్టోరేజ్ మనసులో ఉంచుకున్నామా మన ఆరోగ్యం పోయినట్లే. స్టోరేజ్ అనేది మనం మనసులో ఎప్పుడు కూడా ఉంచుకోకూడదండి. ఉంచుకున్నామంటే అది మనకి మంచిది కాదండి. సో ఫ్రెండ్స్, నా బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లో నేను పాలు పోస్తాను. ముందు ఇదేంటంటే నేను నిన్నే తీసుకున్నానండి, కానీ బీరకాయలు అప్పటికే వండిపోయినట్లున్నాయి. ఓకే, బాగుందండి. కారం ఎక్కువ వేయలేదు, ఉప్పు కూడా ఎక్కువ వేయలేదు, చాలా తక్కువ వేసాను. ఉప్పు కారం సరిపోయినట్లుగానే ఉన్నది. పాలు పోస్తానండి. కొన్ని పాలు పోసిన తర్వాత నేను పాలు కూడా కాయాలా సాయంత్రానికి. మర్చిపోయానండి, ఉదయం నుంచి తీయలేదు. ఈరోజు డాబాది ఊడ్చాను. పైకి వెళ్ళి మొన్న నుంచి ఊడుద్దామంటే నాకు అసలు అవ్వలేదండి. అందుకని ఈరోజు చేశాను ఆ పని అంతా. కొంచెం పాలు పోస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తానండి, ఎందుకంటే పాలు పోసాను కదా, కొంచెం సరిపోదేమో అని నా డౌట్. మా దగ్గరికి ఉప్పు ఎక్కువ ఉండాలండి, తక్కువ ఉండకూడదు. లోపు మనం పాలు పోసుకుందాము.
పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి కూర. కుక్కర్లో పోస్తానండి పాలు, ఎందుకంటే దీని చారు దగ్గర కూర్చొని అవసరం ఉండదు నాకు. ఏదైనా పని చేసుకుంటా ఉన్నాను అనుకోండి మిషన్ దగ్గర కోత వస్తుంది కదా ఇది, అందుకని. అదే పాలు పెట్టేసి నేను వెళ్ళిపోయాను అనుకోండి పొంగిపోతాయి. కొంచెం వాటర్ పట్టేసుకుని మూత పెట్టుకోవాలండి. కూడా కుక్కర్లోకి విజిల్ వస్తుంది, మరీ పెద్ద మంట పెట్టేసుకోకూడదండి, చిన్న మంట పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, తీసేసి దీని మీద పెట్టేస్తే సరిపోతుంది. దీని మీద పెట్టుకుంటాను. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో అంట. నేను మరి ఎలా చేస్తున్నానో మీకు నచ్చుతుందో లేదో. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కూడా నేను ఏదైనా నేర్చుకుంటాను. ఈ పాలు బాటిల్ ఇంకా నాకే కడుగుతానండి, కొంచెం వేడి నీళ్ళు పోసి కడిగితే బాగుంటుంది, లేకపోతే కూర్చోబెట్టి తోమాలి. ఎందుకంటే నాకు చాలా బట్టలు ఉన్నాయండి, కుట్టాలి, వర్క్ చేసేవి ఉన్నవి, చాలా పని ఉందండి, అందుకని ఇక్కడ పెట్టేస్తుంది దీన్ని. ఓకే, పాలు మీద మూత వేసుకుంటే సరిపోతుందండి. దీని మూత అక్కడ ఉన్నట్లుంది, వేసేస్తానండి. ఓకే, కంప్లీట్. తలుపు వేసేస్తున్నాను. ఇదైతే కొంచెం జారేస్తానండి, తలుపు విజిల్ వస్తుంది కదా. ఓకేనండి, బాయ్. మీరు కూడా బీరకాయ కూర ఎలా వండుతారో, ఏ కాంబినేషన్లో వండుతారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.